హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ టు J24 న్యూస్. J24 న్యూస్ లో నమస్తే తెలంగాణలోని వార్తలు స్కాన్ చేద్దాం ఈరోజు. సో నమస్తే తెలంగాణలో ఒక వార్త రాశారు, డిప్యూటీ సీఎం పదవికి కత్తెర అంట. డిప్యూటీ సీఎం పదవికి కత్తెర పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాసిర్రు. మంత్రివర్గం నుంచి భట్టిని సాగనంపేందుకు పావులు. ఆయన స్పీకర్ పదవికి సిఫార్సు చేసిన ముఖ్య నేత. అదే సామాజిక వర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతతో భర్తీ. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు ముఖ్య నేత ప్రతిపాదనలు. ఒక ముఖ్య నేత పేరు రాయలేదు. ఒక ముఖ్య నేత డిప్యూటీ సీఎం పదవి నుంచి భట్టి విక్రమార్కని తొలగించి తెలంగాణ అసెంబ్లీకి సీఎంగా భట్టి విక్రమార్కని ప్రతిపాదించాలని చెప్తుర్రు. మళ్ళా భట్టి విక్రమార్క పదవి అదే రంగారెడ్డి జిల్లాకి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టాలని చూస్తారంట. ఒడిశాలోని నైనీ బ్లాక్ బొగ్గుగని వ్యవహారం రాష్ట్ర మంత్రివర్గంలో పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదా? టెండర్ నోటిఫికేషన్ ను సింగరేణి క్యాలరీస్ రద్దు చేసిన ప్రభుత్వ పెద్దల మధ్య వైరం మాత్రం పెరుగుతానే ఉన్నదా? నైనీలోని అవినీతి బొగ్గు మూసిని దళిత ఉప ముఖ్యమంత్రికి పూసి ఆయన మంత్రివర్గం నుంచి సాగనంపేందుకు ముఖ్య నేత పావులు కదుపుతున్నారా అనే క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చి అదే సామాజిక వర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారా? ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తన కోపం తీరడంతో పాటు దళిత వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కేలా ముఖ్య నేత ఎత్తుపేశారా అని ప్రస్తుతం గాంధీ భవన్ సచివాలయంలో జరుగుతున్న చర్చ ఇది. దీనికి ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తుంది. పైగా ముఖ్య నేత తన ప్రతిపాదనలకు ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు ఒక దూతను పంపినట్టు చెప్పుకుంటున్నారు. సో ముఖ్య నేత ఎవరు పేరైతే రాయలేదు, బట్ డిప్యూటీ సీఎం పదవికి కత్తెర అని రాశారు. కానీ ఇది అవ్వకపోవచ్చు. ఇంత తొందరగా డిప్యూటీ సీఎం పదవికి కత్తెర పెడితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా దీనంగా అధ్వానంగా మారిపోయే పరిస్థితి. ఇది నా అనాలిసిస్ చెప్తున్నా. నేను 2030 వరకు తానే సీఎం గా ఉంటానని కలగంటున్న ముఖ్య నేతకు అసలు కాంగ్రెస్ నేతలు ప్రధాన అడ్డంకిగా మారినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ప్రధానంగా సీనియర్ మంత్రులు ఆయన మాటను లెక్క చేయడం లేదని ప్రచారం జరుగుతున్నది. వీళ్ళలో కనీసం 2 మంత్రులను తప్పించగలిగితే తన ఆధిపత్యానికి తిరుగు ఉండదని ముఖ్య నేత భావిస్తున్నారంట. సో మరోవైపు మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఎమ్మెల్యేలు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు, మాల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రాహీంపట్నం, పి రామ్మోహన్ రెడ్డి, పరిగి, సుదర్శన్ రెడ్డి, బోధన్ మరియు బాలు నాయక్, దేవరకొండ, రామచందర్ నాయక్, డోర్నాకల్, ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల, మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గడ్డం ప్రసాద్ కుమార్, స్పీకర్ విజయశాంతి ఎమ్మెల్సీ తదితర మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారంట. సో ఈ మంత్రి పదవులు పోటీ ఉండడం వలన రాబోయే రోజుల్లో భట్టి విక్రమార్క గారి మంత్రి పదవి ఉంటుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ లేపింది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్.